హలో చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే. హలో మిస్టర్ క్యూ క్యూ. క్యూవా? నేను ఎవరో తెలుసా? తెలుసు, బాంబే పార్టీ. అయితే ఏంటి? వెనకొచ్చి నిలబడు. రే, మీరు చిన్న పిల్లలు రా, బయట స్నానం చేయొచ్చు. అమ్మో, లేడీస్ వస్తే మరి టూ మచ్ బిహేవ్ చేస్తున్నారు ఈ చిన్న బ్యాచ్. లోపల వెళ్ళినాడు బయటకు రావడానికి 5 నిమిషాలు, ఈ నలుగురు ఫినిష్ చేయడానికి ఇంకో 20 నిమిషాలు. ఇలా కాదు. లిటిల్ సోల్జర్స్, లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చే లోపల ఆట ఆడదామా? ట్రైన్ ఆట. ఓ ట్రైన్ గేమ్ ఆడదాం ఆడదాం. ఓకే, నేను ఇంజన్, మీరు బోగీలు. ఓకే, అబౌట్ టర్న్. ఏంటి ఆగిపోయావు? స్టేషన్ వచ్చేసింది కదా. అదేంటి, ఇందాక నేను ముందున్నా, ఇప్పుడు నువ్వు ముందున్నావేంటి? స్టేషన్ లో ఇంజనీర్ ముందు ఉండేది. అరే, అక్కడ బాత్రూమ్ ఉంది కదా. దానికి గొల్లం లేదు. గొల్లు లేకపోతే ఉంది, పాట పాడుతూ మేనేజ్ చేస్తాను. ఎవరు అది? శంకర్ మహాదేవ్లా గుక్క తిప్పుకోకుండా పడుతున్నాడు. శంకర్ మహాదేవన్ కాదు, కేవి మహాదేవన్ కాదు, అదే ఆ బొంబాయి కొన్నాడక్క. ఇప్పుడు చూడు, పెద్ద కేక్ వినపడుతుంది. ఏంటి నవ్వుతున్నావు? ఏమైనా చూసావా? ముఖం మాత్రం నేను అస్సలు చూడలేదు. ముఖం నిండా సబ్బు ఉంది కదండి, అందుకని చూడలేకపోయానండి. పెళ్లి కళ వచ్చేసిందే నాకు. బాబు వెనక్కి చూసుకో. బాబు, ప్యాంటు చిరిగింది. ప్యాంటు చిరిగింది. ప్యాంటు చిరిగిందయ్యా. నేను చెప్తే వినపడిందా? వినపడింది, చెప్పండి. ప్యాంటు చిరిగింది. ప్యాంటు చిరిగింది. ప్యాంటు చిరిగిందయ్యా. ఏదో చెప్తున్నారేంటి? ఏదో చెప్తున్నారు కదా, ఏదో చెప్పారుగా. ఒక్కరు అందరికి ఏదో అయింది వాళ్ళ. ప్యాంటు చిరిగిందయ్యా. అయ్యో బాబోయ్, నాకు కూడా ఈ జబ్బు వచ్చినట్టుంది. బ్యాక్ సైడ్ ఫ్రీ షో. అయ్యో అమ్మో, అగరబత్తి సుర్రంది బాబోయ్. అమ్మా. రే, ఎందుకు రాగావ్? సరిగ్గా బౌలింగ్ చేయి. సారీ అక్క, సారీ.
చాక్లెట్స్ ఓకే అందరికి ఇస్తాను గానీ నన్ను ఆడిస్తారా? సరే చాక్లెట్ ఇవ్వు ఆడిస్తాం. చాక్లెట్ ఇస్తే నువ్వే కెప్టెన్. ఓకే ఇంతకు ముందు నేనే కెప్టెన్ అని చెప్పారు కదరా. కావాలంటే నువ్వు ఎత్తారుకుండు. నాకు మాత్రం చాక్లెట్ నమ్మక ద్రోహులారా, చాక్లెట్స్ కి సరెండర్ అయిపోతారా? అప్పుడమా ఈ రూట్ లో వస్తున్నావా? హాయ్ హాయ్. అవును నీ పేరేంటి? షకీలా. ఓ షకీలా, నైస్ నేమ్. ఈ అమ్మాయి పేరు తెలుసా? అలివేలు మంగ తాయారు. ఆ అమ్మాయి నా పేరు అడిగిందా? అడిగిందనుకుని చెప్పానమ్మా. షకీ, నీ దేవురు? బొంబాయి. బొంబాయి? అంబి బొంబాయి వాళ్ళ బొంబాయి. ఈ అమ్మాయి ఫ్రమ్ బెల్లం పాలెం. అరే ఇంట్రొడ్యూస్ చేయాలి కదా, ఫార్మాలిటీస్. అవును నువ్వు బొంబాయిలో ఏరియా? రెడ్ లైట్ ఏరియా. అంబ పలుకు జగదంబ పలుకు, శంభో శంకర హర హర మహదేవ. మీ దిష్టి చెప్తా, మీ అదృష్టం చెప్తా. అతికేళ్ళుగా మీ ఇంటికి పట్టిన పేడ వదిలిపోతుంది. పేడేంటి బే, మేం బ్రహ్మాండంగా ఉన్నాం. పొరపాటు దొర, పేడ బట్టి దూరం అయిన మీ బావమరదలు ఒకటైపోతారు దొరా. ఏంట్రా వాగుతున్నావు? పాత కక్షలు మర్చిపోయి పాలు నీళ్ళలా కలిసిపోతారు దొరా. బురదలోకి ఎదిల్లా కలిసిపోతారు. అవును దొరా, మళ్ళీ మీరందరూ మల్లె తీగలాగా మల్లె పువ్వులాగా కలిసిపోయే రోజు ఏమో దగ్గరలోనే ఉంది. కుక్కలతో దోస్తీ చేస్తే ఏమొస్తుంది దొరా? ఏమి రాదు దొరా. వాటిని వదిలేసి మనుషులతో దోస్తీ చేయదొరా. చెయ్యి దొరా. వదిలేయమంటావా? వదిలేనా? వదిలేయదొరా. వదలనా? షార్ట్కట్ లో వచ్చింది. ఊరి కొత్తగా వచ్చావు కానీ దాని ఫ్యామిలీ పుట్టి పెరిగిందే ఈ ఊళ్ళోనే. ఈ గోడ ఎక్కేస్తాను, నువ్వు అంటే ఎక్కేస్తాను. సార్ నేను ఎక్కలేను. అమ్మా అమ్మా వచ్చేసింది. అదేం జంపు జమ్మి ఏం పర్వాలేదు, చెడ్డి ఉంది కదా, పరిగెత్తు. వచ్చేసింది వచ్చేసింది. ఏంటా చూపేంటి? అయ్యారు చూపేంట్రా. ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఇట్టున్నావుగా ఏం చేయలేవు. ఆ ఎర్రబాబు నీకేం వేసి పెంచుతున్నాడే అంత విశ్వాసం చూపిస్తున్నావు. గోయిందు వండా గోన్లీ వై పెద్ద సౌండ్ కమింగ్. నాకు అదే అనుమానంగా ఉంది. ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే కొయ్యరే సామెత ఎప్పుడైనా విన్నావా? అది ఇదే. ఇప్పుడు ఏం చేద్దామంటావు? చేసేదేముంది, 4 కుక్కలతో కనిపించుకోవడం కన్నా ఒక్కొక్కతో కనిపించుకోవడం బెటర్. అంతే. జంపు కట్టు కట్టు. బ్యాక్ పరిస్థితి ఏమైందో బాబు. ఓ దొరబాబు, స్కోర్ ఎంత? వికెట్ పడిందా? ఇప్పుడు పడిందిరా. ఏంటి పిలిచావా? లేదు. పిలిచినట్టుంటేను పిలుస్తారు మళ్ళీ లేదా. పిలిచావా? మళ్ళీ లేదంటారు. నీ ఆడవాళ్ళంతా ఇంతే, కోపం వస్తే పావులా బోసుకొడతారు. ఏమైందని ఇప్పుడు? ఏదో నీళ్ళలో చిన్న విషయానికి అంత కోపం వస్తే ఎలా? పావులాగా ఏమన్నా అంటే పెద్ద పోజులు. ఏముంది, ఎన్ని చిన్న విషయాలు. యూ షుడ్ టేక్ ఆల్ థింగ్స్ స్పోర్టింగ్లీ మ్యాన్. కమ్ ఆన్ మ్యాన్. ఇప్పుడు ఏమన్నా అంటే మమ్మల్ని ప్యా